వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందంటే దొంగలు, గజ దొంగలు, ఈ రెండు రకాల మనుషులు తయారైపోయారు. దొంగలు తయారైపోయారు, గజ దొంగలు తయారైపోయారు. ఏం చేస్తున్నారంటే ఒక ఇష్యూని తీసుకొస్తున్నారు. ఆ ఇష్యూ మీద ఒక 4-5 రోజులు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ పక్కకు పెట్టేస్తున్నారు. ఇంకో ఇష్యూ తీసుకొస్తున్నారు, 4-5 రోజులు ట్రోలింగ్ చేస్తున్నారు, దాన్ని పక్కకు పెట్టుకుంటా ఇట్లా అనేక అంశాలను ట్రోలింగ్ చేసుకుంటా పక్కకు పెట్టుకుంటా ప్రజలకు కాదు, కొంతమంది గుర్తు చేసుకుంటా దాన్ని పక్కకు పెట్టుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్కటి కూడా సాల్వ్ చేసేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఏ ఒక్కటి కూడా దాన్ని పరిపూర్ణంగా ఒక ఇష్యూ తీసుకొచ్చినప్పుడు ఆ ఇష్యూను పూర్తయ్యే వరకు దాన్ని ఎంటబడి దాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత అటు ప్రభుత్వాలది లేదు. దాని ఎంటబడి కనీసం ఆ సమస్య పరిష్కారం కావటానికి కోసము మేధావులు కావచ్చు, లేకుంటే ఎవరైనా సరే యుద్ధం చేస్తున్నటువంటి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చేయట్లేదు. దాన్ని పక్కన పడేస్తున్నారు. దాన్ని పక్కన పడేసి ఇంకో ఇష్యూ ట్రెండింగ్, ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో దాన్ని పట్టుకొని ఏలాడుతున్నారే తప్ప నిజంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన మాత్రం లేకుండా పోయింది. ఈ పొలిటీషియన్స్కి అంతే, మేధావులకంతే. ఎవడికి దొరికితే వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు, నోటికి వచ్చినట్లు వ్యవహారం చేస్తూ ఉన్నాడు. మరి సమస్యలు ఏం కావాలా? ఉన్న సమస్యలు మన తెలంగాణలో తడిసి మోపెడై ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. తడిసి మోపెడైనవి. ఆ సమస్యల పరిష్కార దిశగా ఏ ఒక్కరు పోతలేరని నా ఉద్దేశం. నిజంగా మీరు గుండె మీద చేసుకొని మీరు వాస్తవానికి ఆలోచించండి. ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు మాట్లాడండి. ఏ ఒక్కరు కూడా తీర్చట్లేదు. చిన్న సమస్య కూడా పెండింగ్లో ఉండిపోతూ ఉన్నది. చాలా నిజంగా తెలంగాణ ప్రజానికం చాలా సఫర్ అవుతున్నట్లు తెలుస్తూ ఉన్నది. అన్ని బిజినెస్లు, అన్ని వ్యాపారాలన్నీ కూడా చాలా మందకొడిగా కొనసాగుతూ ఉన్నాయి. స్లో అయిపోయినాయి. ప్రజల దగ్గర డబ్బులు లేకుండా పోతూ ఉంది. ప్రజలు తనకు తాను బతికేటటువంటి పరిస్థితుల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు పిల్లల యొక్క ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలను మెయింటైన్ చేసి వాళ్ళని మంచి చదివి అందించేటటువంటి అవకాశం లేనటువంటి తెలంగాణ తయారైపోయింది. అనారోగ్యాల పాలైపోయి హాస్పిటల్లో లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అప్పులు చేసుకొని తన ఆరోగ్యాన్ని మంచి చేసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ సమాజానికి అందించిండ్రు. ఎంత గొప్ప! చదువుకోలేనటువంటి పరిస్థితులను తీసుకొచ్చారు. ఆరోగ్యం పాడైతే ఆరోగ్యాన్ని మంచిగా చేయించుకునేటటువంటి పరిస్థితి లేకుండా చేసిండ్రు. అటు వ్యవసాయ రంగం కానీ, ఇటు వ్యాపార రంగం కానీ, ఏ రంగాలైనా కనీసం అన్న అద్భుతంగా నడవట్లేదు. అన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. స్టాక్ మార్కెట్ కుప్పగూలినట్లు కూలిపోయినాయి. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు ఎవరి మీద యుద్ధం చేయాలా? ఎవరిని అనాలా? మరి ఒకవేళ వాళ్ళని అంటే అయ్యో నన్ను ఇట్లా అంటున్నారు, ఒక మాట అంటున్నారు, మరి నేను దాన్ని సాల్వ్ చేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు రాకపోవడం అనేటటువంటిది చాలా చాలా దురదృష్టకరం.
ఎవరి షోకులు వాళ్ళకే ఉన్నాయి. ఎవరి పదవుల కోసం వాళ్ళు తొక్కలాడుతూ ఉన్నారు. ఎవరి టికెట్ల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి రాజకీయ సన్నాసులు తయారైపోయి మొత్తం యావత్ తెలంగాణను అతలాకుతలం ఆగమాగం చేసి ప్రజలు బతకకుండా హరిగోసపడేటటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో తయారైంది, తెలంగాణలో నడుస్తున్నది. మరి దీనంతటికి కారణం ఎవరు? ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు? పాలిస్తున్నది ఎవరు? పాలించింది ఎవరు? వాళ్ళకు ఉండాలి కదా సోయి. సీట్ల కొట్లాటలు, కులాల కొట్లాటలు, ప్రాంతాల కొట్లాటలు ఏమి ఇంత దారుణంగా తయారు చేసినారంటే ఈ రాజకీయాన్ని, చాలా ఘోరమైనటువంటి రాజకీయాన్ని తయారు చేసిండ్రు. దయచేసి తెలంగాణ ప్రజానికమా, ఏమీ తెలియని 80% ఉన్నటువంటి జనమా, ఒకసారి ఆలోచించండి. మీ నియోజకవర్గంలో మొన్న ఎన్నికలప్పుడు మీ ఓటేయమని చెప్పేసి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇవాళ మీ ఊరికి వస్తున్నాడా? మీ సమస్యలు తెలుసుకుంటున్నాడా? హైదరాబాద్లో అన్నాడా? వచ్చిండా రాలేదనేటటువంటిది దయచేసి మీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ వీడియో చూసినటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మీ ఊరికి వచ్చిండ్రా లేదా నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టండి. దయచేసి దీంట్లో మెసేజ్ పెట్టండి. నేను అడుగుతా, నేను ప్రశ్నిస్తా. 3.5 నెలల దినాలైనాయి 3.5 నెలలు అయిపోయింది. మరి ఇప్పటిదాకా మీ గ్రామానికి ఒక్కొక్క నియోజకవర్గంలో 30, 20, 50 గ్రామాలు ఉన్నటువంటి ఆ గ్రామాలకు ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చిండ్రా లేదా? ఎలక్షన్ల తర్వాత ఎన్నిసార్లు వచ్చిండ్రు? ఎన్నిసార్లు మీ సమస్యల్ని తెలుసుకున్నారు? తీర్చడం అనేటటువంటి తర్వాత ముచ్చట. ఎందుకంటే 3 నెలల్లో తీర్చాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల్ని మీ ఊరికి వచ్చి తెలుసుకున్నారా లేదా అనేది మెయిన్ పాయింట్. దయచేసి 50 గ్రామాల, 20 గ్రామాల, 30 గ్రామాలు, ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాలు మీకు ఎంతవరకు నా వీడియో రీచ్ అవుతుందో వాళ్ళు ఆ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలు వచ్చిండ్రా, మీ ఊరికి వచ్చిండ్రా రాలేదా అనేది మెయిన్ పాయింట్. వస్తే వచ్చిండ్రు, రాలేదంటే రాలేదు. ఆ ఊరు పేరు, ఆ మండలం పేరు, ఖచ్చితంగా ఆ జిల్లా పేరు మెన్షన్ చేసి దయచేసి మీరు మెసేజ్ పెట్టండి. దయచేసి వీళ్ళతో గిల్లిదండాలు ఆడుకుందాం మనం. ఎట్లా రారో నేను చూస్తా మీ ఊరికి. దయచేసి మీరు గమనించి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచించి దయచేసి మెసేజ్ పెట్టవలసిందిగా నేను మరీ కోరుతా ఉన్నాను మీ అందరిని.